ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ రహిత ప్రపంచ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అటవీ శాఖ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ క్రోర్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని 42 పాఠశాలలు, కళాశాలల నుండి మొత్తం 263 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను నిర్వర్తించాలని, జీవవర్ణ సమతుల్యతకు ఇది ఎంతో అవసరమని వివరించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి, కార్యదర్శి పాలంకి నాగరాజ్ చెప్పారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఉప గ్రంథాలయ అధికారి కె కిషోర్, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ మొక్కలు నాటడం జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. మన జిల్లా అటవీ శాఖ అధికారి వారు శ్రీ డి రవీంద్రనాథ్ రెడ్డి గారు వచ్చారు. వారికి సాధారణంగా మీరు అందరూ కూడా క్లాప్స్ కొట్టి సాధారణ ఎన్విరాన్మెంట్ పర్పస్ ప్లాంటింగ్ యాక్టివిటీ చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక థీమ్ని మొత్తం వరల్డ్ వైడ్ మనకి ఫేమస్ చేస్తాం. ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ వల్ల మనకి నష్టం కలుగుతుందని తెలుసు కదా అందరికీ. ప్లాస్టిక్ అనేది డిగ్రేడ్ కాదు, అట్లే ఉండిపోతుంది. దానివల్ల మనకి పొల్యూషన్ వస్తుంది. అలాగే మన పేరెంట్స్కి మీరే చెప్పాలి కదా, షాపింగ్ ఎందుకు ఏదైనా ఇంట్లో బ్యాగ్ తీసుకుని వెళ్ళమని చెప్పండి. బయట వెళ్ళేసి షాప్ వాళ్ళు బ్యాగ్ ఇస్తారంటే వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తారు. అవన్నీ మళ్ళీ వేస్ట్ డస్ట్బిన్లో వెళ్ళిపోతాయి. అవన్నీ మళ్ళీ ప్లాస్టిక్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మీరు పేరెంట్స్కి అందరికీ మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. ప్లాస్టిక్ కవర్స్ వాడద్దు. మ్యాక్సిమం చూడండి, అమ్మాయి మంచిగా ప్లాస్టిక్ తెచ్చుకుంది. ఆ విధంగా ప్లాస్టిక్లో వాటర్ వాడడం కానీ వాడచ్చు, పర్లేదు. రీయూజ్ చేస్తూ ఉండాలి. పడేయడం వల్ల, డంప్ చేయడం వల్ల అది డస్ట్బిన్లో వెళ్ళిపోయి అలాగే పొల్యూషన్ అయిపోతుంది. అది ఎలాగో సాయిల్ కలిసిపోదు. ఏదన్నా అమ్మ వాళ్ళకి బ్యాగ్స్ పెట్టుకుని వారు కూడా వేదిక వెల్కమ్ సార్. అదేవిధంగా మన ఫారెస్ట్ రేంజర్ గారు వరప్రసాద్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, అదే మరో రేంజర్ ప్రసాద్ గారు, అదే యుఎన్డిపి ప్రతినిధి, అందరూ మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు. సరే సార్. అదేవిధంగా సారిపేట హై స్కూల్లో కూడా ఒక సమ్మర్ కోచింగ్ జరుగుతుంది సార్. అక్కడ కూడా మనం ఈవినింగ్ అక్కడ ఆర్గనైజ్ చేస్తాం సార్. అక్కడ ఆల్మోస్ట్ 200 స్టూడెంట్స్ ఉంటారండి. అది జనరల్ సంబంధించిన కోచింగ్ సార్. అది అంటే క్రాఫ్ట్, డ్రాయింగ్ వాటి మీద పెద్దవాళ్ళకి సమ్మర్ ట్రైనింగ్ ఇస్తారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వారికి కూడా మనం అందరూ డ్రాయింగ్లో ఫైన్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఉంటారండి. వాళ్ళకి కూడా మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సార్. మంచి అవకాశం పిల్లలందరికీ ఇచ్చినటువంటి ముఖ్యంగా డిఎఫ్ఓ గారికి, అదేవిధంగా ఫారెస్ట్ రేంజర్ గారికి, మనకి వెన్యూ కల్పించినటువంటి సెక్రటరీ గారికి, మన కిషోర్ గారికి, అందరికీ కూడా సాధారణంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ ఒకసారి మీరు ఒక 5 minutes డ్రాయింగ్ పక్కన పెట్టి ఒకసారి సార్ ఇంటరాక్ట్ అవుతారు. 2 నిమిషాలు. మనకి ప్రతి సంవత్సరము జూన్ 5th ప్రపంచ పర్యావరణ దినం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్ చేసుకుంటాము. అలాగే ఈ సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి థీమ్ వచ్చేసి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట. దీనికి మేము 5th ప్లాంటింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. అలాగే దానికి ముందు రోజు అయినటువంటి ఈరోజు సెంట్రల్ లైబ్రరీలో వాళ్ళ సహకారంతో, అలాగే గ్రీన్ కార్పొరేషన్ ఆర్గనైజర్ శ్రీనివాస్ గారి సహకారంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిల్లలకి, కాకినాడ స్కూల్ పిల్లలందరికీ అవగాహన పోటీలు, అంటే పర్యావరణం మీద అవగాహన మీద పోటీలు నిర్వహిస్తున్నారు. డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ నడిపిస్తున్నారు. పిల్లలు కూడా చక్కగా సెలవులు ఉన్నా కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. అలాగే ఈ విధంగా పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి సమాజం మీద వాళ్ళకున్న ఇంట్రెస్ట్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. వీళ్ళే ఇప్పుడు పిల్లలు నేర్చుకోవడం వల్ల వాళ్ళు పెద్దగా మంచి సిటిజన్స్గా తయారవుతారని కోరుకుంటున్నాను.